గత 3 రోజులుగా అల్లూరు జిల్లా ఎటపాక మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లానింగ్ శిక్షణా కార్యక్రమాలు ముగిశాయి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్, జడ్పీ సీఈఓ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణను తొలి రోజు జడ్పీటీసీ ఉబ్బా సుస్మిత, ఎంపీపీ కామేశ్వర్లు ప్రారంభించారు. అలాగే ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఎంపీడీఓ మురళీకృష్ణ, కో డైరెక్టర్గా ఈఓపీఆర్డి గంగరాజు, మాస్టర్ ట్రైనర్స్గా ఎమ్మెల్సీఓ రమేష్, సెక్రటరీలు మణికంఠ, నాగేశ్వరరావులు వ్యవహరించి మండల పరిధిలోని సర్పంచులు, కార్యదర్శులకు జీపీడీపీ, సాధారణ పరిపాలన, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇలా ఉంటే శిక్షణ ముగింపు రోజు పలువురు సర్పంచులు తమ అభిప్రాయాలను వెలిపించడంతో పాటు సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు. కాగా వెంకటరెడ్డిపేట సర్పంచ్ కొమ్మరం పనీశ్వరమ్మ మాట్లాడుతూ, రాజకీయంగా పంతాలు పట్టింపులకు పోకుండా నిధులు రాబట్టుకుంటూ గ్రామ పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు పనిచేస్తే ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి మన్ననలు పొందుతారన్నారు. అలాగే ఎంపీడీఓ మాట్లాడుతూ, శిక్షణలో తెలుసుకున్న అంశాల మేరకు నిధుల లభ్యతను అనుసరించి ప్రణాళికలు రూపొందించుకొని సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఎంపీడీఓ ఎటపాక మండలం మురళీకృష్ణ మాట్లాడుతున్నాను. మనకి ఎటపాక మండలంలో గత 3 రోజులుగా, అంటే 12, 13, 14 ఆగస్టు ఈ 3 రోజుల్లో కూడా మరి గౌరవ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే జిల్లా పరిషత్ సీఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ 3 రోజులు కూడా మేము గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, దీన్ని జీపీడీపీ అంటారు, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, తెలుగులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అని అంటారు. దీని అవగాహన నిమిత్తం ఏంటంటే మన మండలంలో కూడా శిక్షణా కార్యక్రమాలు పెట్టుకోమన్నారు. మనం 12, 13, 14 ఆగస్టు ఆ 3 రోజులు కూడా ఈ యొక్క శిక్షణా కార్యక్రమాలు మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించుకుంటున్నాం. గతంలో జనరల్గా ఏంటంటే ఇప్పుడు కూడా మనం బడ్జెట్ అనేటువంటి తయారు చేసేవాళ్ళం. బడ్జెట్ అంటే ఏంటంటే రాబడి మరియు ఖర్చు అంచనాలకు సంబంధించినటువంటి రాబడి, అంచనాకు సంబంధించినటువంటి ఖర్చు ఏవైతే ఉన్నాయో వాటి స్టేట్మెంట్, ఎస్టిమేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, దాన్నే మనం బడ్జెట్ అంటాం. అలా తయారు చేసుకున్నాం. అయితే ఈసారి ఇందులో ఏంటంటే ప్లాన్, అభివృద్ధి ప్రణాళిక, గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఎటువంటి ప్రణాళిక తయారు చేసుకోవాలి. ప్రణాళిక అంటే ఏం లేదు, ఇందులో కూడా మన లక్ష్యాలు నిర్ణయించుకుంటాం. ఆ లక్ష్యాలకు సరిపడా ఆదాయ వనరులు ఉన్నాయో చూసుకుంటాం. మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆదాయ వనరులు, పన్నులు, పన్నేతరాలు, రకరకాలైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి. మరి మన గ్రామ పంచాయతీలు ఏ అవసరాలు కావాలి, మరి ఆ అవసరాలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుంటాం. తర్వాత వాటి సరిపడా డబ్బులు ఉన్నాయా లేదా చూసుకుంటాం, నిధులు. అలాగే సొంత ఆదాయ వనరులు అంటే పన్నులు, పన్నేతరాలు, కొన్ని ఆదాయాలు మనకి ఎలా వస్తాయంటే పైనుంచి గ్రాంట్స్ వస్తాయి. ఈ విధంగా ఇటు ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకుని, ఇటు మనకున్నటువంటి గ్రామ అవసరాలని దృష్టిలో పెట్టుకుని, ఆ గ్రామ అవసరాలని ప్రాధాన్యత మేరకు ఈ నిధులను ఉపయోగించి అభివృద్ధి చెందడమే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటారు. ప్లాన్ అంటే లక్ష్యం, ఒక లక్ష్యం, నిర్ధారిత లక్ష్యానికి మనం కృషి చేయటమే, తయారు చేయటమే ఈ యొక్క గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్. మరి గ్రామ పంచాయతీలో ఉన్న డబ్బులు ఇవన్నీ కూడా ఏ రేషియోకి మనం ఖర్చు పెడతామని కూడా తెలుసు. సిబ్బంది జీతభత్యాలు 30%, శానిటేషన్ 15%, స్ట్రీట్ లైటింగ్ 15%, వాటర్ సప్లై 15%, రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇచ్చినట్టయితే 10%, అదనపు అంటే ఇతర ఖర్చులు ఇతరాలైతే 5%, అలా కాకుండా హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ వీటికి సంబంధించి కూడా 10%. ఈ విధంగా మొత్తము 100% అనేటువంటిది గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం ఖర్చు చేయవలసి ఉంటుంది. మరి వారికి ఉన్నటువంటి నిధుల లభ్యత మేరకు మనం ప్రణాళిక లక్ష్యాలు రూపొందించుకుని అభివృద్ధి చెందేటువంటి విధానం ఇది. థ్యాంక్ యూ. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.